కాబట్టి లక్ష్మీదేవికి ఇటు విష్ణువు అటు సోదరుడైనటువంటి చంద్రుడు కలిసి ఉండే మొత్తం మాసం కాబట్టి ఇది శ్రావణ మాసం అంత గొప్పది. స్త్రీ అందరికీ కూడా విశేషమైనటువంటి ఆరాధించదగిన మాసం ఇది. లక్ష దర్శనాంకయోహని ధాతువు. ఆ లక్ష అనేటటువంటి పదానికి లక్ష్మేర్ ముట్చ అనే సూత్రం చేత ముడాగమం ఈకారం వస్తే లక్ష్మీ అవుతుంది. అంటే జ్ఞానాన్ని అభివృద్ధి చెందించేటటువంటి లక్షణం కలిగింది ఎవరు అంటే లక్ష్మీదేవి. అటువంటి లక్ష్మి మొత్తం అంతా ఆరాధింపబడేటటువంటి మాసం కాబట్టి ఇది శ్రావణ మాసం లక్ష్మీ ఆరాధనానికి బాగా విశేషాన్ని కలిగి ఉన్నటువంటిది అవుతుంది. అది